ఇంకా అన్న తిన్నావా అన్న? తిన్న తమ్ముడు, ఇప్పుడే మొలక జల్లి వచ్చాను, తిందాం అనుకున్నాను. ఇంకా మనం మిగతా భూములు కూడా చూపిద్దాం. చూపిస్తా తమ్ముడు, చాలా ఉంది. ఇది ఎట్లా అంటే దీని ప్రాసెస్ నీకు చెప్తాను. అన్న ఏం చేస్తున్నావు అన్న? నీళ్ళు తీస్తా తమ్ముడు. మొలకలు మునిగిపోతున్నాయి కదా, అది నీళ్ళు తీస్తున్నాయి కదా, మొలకలు బయటకు వచ్చేది. దానివల్ల ఇట్లా చేయటం వల్ల మొలకలు అనేది కొంచెం మంచిగా ఉంటది. వాటర్ ప్రాబ్లం వల్ల మొలకలు అనేది బయటికి రావు తమ్ముడు. అక్కడ సైడ్ బాగానే ఉంది ఉండదు తమ్ముడు. మొత్తం ఇక్కడే మొత్తం మునిగి అంటే నిన్న వాటర్ వచ్చింది, నిన్న వాన వచ్చింది కదా, వాన వచ్చిన ఏమైందంటే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ మొలకలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మొలకలు మంచిగా ఉన్నాయా మరి ఖరాబ్ అయినాయా? అంటే ఇప్పుడు ఏంటంటే ఒండు బారింది తమ్ముడు. బట్ వర్షం కురవడం వల్ల మట్టి అనేది గింజల మీద పడది, కొంచెం బ్లాక్ గా ఉంటది. ఇంకోసారి వాటర్ పోసి తీస్తే వైట్ గా అవుతుంది, ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఒక 2 days అయితే మాత్రం కొంచెం వెనక వస్తుంది తమ్ముడు. వాటర్ తీయండి అయితే మొలకలు అనేది బయటకు రావు, వాటర్ తీయాలి కంపల్సరీ. ఇప్పుడు వెళ్ళిపోతావు కదా నువ్వు? ఇప్పుడు ఇంకో ½ hour వెళ్ళిపోతాడు. మరి అప్పుడు ఎవరు చూస్తారు? ఎవరైనా అది మనం చూడేది ఏముండదు. సాయంత్రం చూడటం, ఈవినింగ్ అలా చూసి వెళ్ళిపోవటం. ఈ తర్వాత ఏమైనా మనం ఏం చేయలేము. అది కానీ రైతు బాధ అంటే అట్లుంటది తమ్ముడు. ఇక దానికి మనం ఏం చేయలేము. ఓకే కష్టపడుతున్నాయి కదా తమ్ముడు వచ్చేది. అన్న నాకు కూడా నేర్పి అన్న. ఇది నేర్చుకోవాలంటే చాలా చేయలేవు తమ్ముడు. చేస్తా, ఎందుకంటే మేము చేసే కదా ఇలా అయిపోయాము. స్టడీ చేసాము, ఏం ప్రయోజనం లేదు. చదువు చేయలేదు. నాకు నేర్పి అన్న. తల్లిదండ్రులు నేర్పిన పని కదా, నేర్పి నేర్పిస్తా తమ్ముడు. ఫ్రెండ్స్ మా అన్న నేర్పిస్తా అన్నాడు. రేపు మొత్తం నేనే చేస్తా, ట్రాక్టర్ దుంతా మొత్తం. అదే నువ్వు రేపోతే బొరుదే, నువ్వు వచ్చిన వల్ల ఇప్పుడు ఆగినాయి. ఈ ఒండు మరీ కొట్టుకొస్తుంది, ఏం చేస్తుందో ఏందో. నువ్వే చేస్తున్నావు ఇది కౌలుకి? అవును. ఏం వేసినావు తమ్ముడు? ఏం వేసినావు? ఇది నారు పోయటం, మొలకలు చల్లటం. ఇది ఎట్లా అంటే ఫస్ట్ దున్నాలి. దున్న ఒక 3 days తర్వాత ట్రాక్టర్ తోటి దున్నాలి దీనికి. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈయన ఎవరో కాదు, మా అన్న, మా పెద్దనాన్న కొడుకు అనమాట. మా అన్న ఇక్కడ కౌలుకి చేస్తుండు. 5 ఎకరాల భూమి, అంటే సొంత భూమి ఊర్లో ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా కౌలు చేస్తున్నాడు అనమాట. మా అన్న ఏదో వరి వేసిండు, మొలకలు వేసిండు. చెప్పన్న ఏం వేసినావు? ఇది మొలకలు తమ్ముడు. ఇది ఏంటంటే సోమశ్రీ. దీనికి దున్నాలి ఫస్ట్. దున్నిన తర్వాత ఒక 5-7 days తర్వాత మళ్ళీ ఇంకోసారి దున్నాలి దీనికి. ఇంకేందన్నా మరి వర్షాలు పడుతున్నాయా? ఆ వర్షాల వల్లనే ఇప్పుడు ఎంత లేట్గా అయింది. ఇప్పటికల్లా నారు మొలగాలి, మేము నాటు పెట్టుకోవాలి. ఇది వర్షాలు లేట్ అయినా వర్షాలు లేట్ కారణం వల్ల ఏడు కొంచెం కాలం కాక కొంచెం వెనకేసాము. ఇప్పుడు మొలకలు రావడానికి కూడా ఇంకో 7-5 days అవుతుంది. కాక నారు పోసుకోవాలి మేము. ఓకే, మా అన్న రైతు ఫ్రెండ్స్, కష్టజీవి. ఇందాకనే పొలం దున్ని వచ్చింది అనమాట ఇంటికి. ఇంకా నేను సిటీ నుంచి వచ్చిన నిలవగానే వచ్చింది నా కోసం. అన్న ఇట్లా షూట్ చేద్దాం అన్నాను, ఇక మొత్తం చూపిస్తుండు. ఇంకా అన్న తిన్నావా అన్న? తిన్న తమ్ముడు, ఇప్పుడే మొలక జల్లి వచ్చాను, తిందాం అనుకున్నాను. ఇంకా మనం మిగతా భూములు కూడా చూపిద్దాం. చూపిస్తా తమ్ముడు, చాలా ఉంది. ఇది ఎట్లా అంటే దీని ప్రాసెస్ నీకు చెప్తాను. ఓకే, ఇది సోమశ్రీ వడ్లు అంటారు దీన్ని. ఓకే, దీనికి పంట వచ్చేసి 150 days పడుతుంది. ఇది వచ్చేసి ఒక 3 acres ఉంటది. ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంటది. 3 ఎకరాలు. అవును. ఇది ఏ విలేజ్ అన్న? ఇది హుసేనాబాద్ తమ్ముడు. హుసేనాబాద్ మన ఊరు నుంచి మోతే తమ్ముడు. మోతే మండల్, హుసేనాబాద్, సూర్యాపేట జిల్లా. అవునవును. ఇక్కడ మన ఊరు నుంచి ఇక్కడ రావాలంటే 10 kilometers తమ్ముడు. 10 kilometers. రోజు డైలీ పోయి డైలీ వస్తాను. వచ్చి మార్నింగ్ ఒకసారి చూడటం, ఈవినింగ్ ఒకసారి వచ్చి చూసిపోవటం. మళ్ళీ మొలకలకు ఆవులు ఏమైనా దొక్కకుండా చూడాలి. ఇది పెద్ద కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది పెద్ద కావడానికి 20 days పడుతుంది తమ్ముడు. 20 days లో అయిపోతుంది. ఇది 20 days తర్వాత ఈతకు వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం 2-3 కులలో పెట్టి మొత్తం దున్నిన తర్వాత నాటు పీకిచ్చి నాటు వేయాలి. 25 days లోపల వేయించుకోవాలి నాటు. అయితేనే వడ్లు అనేది బాగా, గింజ అనేది బాగా తెల్లగా వస్తుంది, పెద్దగా అవుతుంది. ఓకే, మనం చూసే తినడానికి కూడా పనికి వస్తుంది. ఇది 25 days లోపల ఇది కంప్లీట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫార్మింగ్ అంటే తెలియని వాళ్ళకి ఇది ఎందుకు చేస్తున్నాం అంటే వీడియో, చాలా మంది సిటీలో ఉంటారు, ఫార్మింగ్ అంటే తెలియదు వాళ్ళకి. ఇక మా సొంత అన్న చెప్తుండు ఏంటంటే ఫస్ట్ అయితే మనం దున్నుకోవాలి. ఇట్లా నీళ్లు మొత్తం పోసుకున్న తర్వాత మొలకలు వేసుకున్న ఒక 20 రోజుల తర్వాత మొలకలు వస్తాయి అంటుండు. దాని తర్వాత మనం ఏం చేయాలన్నా, అది మొలకలు పెరిగిన తర్వాత 25 days తర్వాత అది ఈతకు వస్తుంది. ఎందుకంటే నారు పెద్దగా అవుతుంది పొలంలో. అప్పుడు మనం ఈ పొలం మొత్తం దున్నిన తర్వాత దాన్ని నాటేపించుకోవాలి. నాటేపించిన తర్వాత ఒక 1 month కి ఇంకోసారి కొంచెం పిండేయాలి. అది వేసిన తర్వాత ఇట్లా మళ్ళీ ఇంకో 2 months తర్వాత ఇంకోసారి వేసిన తర్వాత పొలం అనేది కొంచెం ఎదుగుదల వస్తుంది. తర్వాత ఇక మనం పురుగు మందు కొట్టడం. ఎన్ని నెలలకు చేతిలోకి వచ్చేస్తుంది మరి? ఇదా 4 months పడుతుంది. సోమశ్రీ అంటే 4
4 months. ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది నార్మల్? ఒక ఎకరానికి నార్మల్ గా 25 వస్తుంది. 25,000 లో 25,000 లో ఎకరానికి 25 వస్తుంది మొత్తమా? కిరాయి తోటి ట్రాక్టర్ దున్నడం ట్రాక్టర్ తోటి అన్ని కలుపుకుంటే కాదు ఇది, సొంతం ఉండాలంట. ట్రాక్టర్ తోటి కలుపుకొని చెప్పాలంటే 30 వస్తుంది. 30 వస్తుంది. ఇప్పటికైతే ఈ ప్లేస్ లో అయితే ఇంకేమైనా ఉందా అన్న చెప్పేది? ఇంకా ఉంది, పైకి ఉంది మన పొలం. ఇంకా మనం వేరే దగ్గర షూట్ చేద్దాము. ఇప్పటికైతే ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ ని. ఎస్ఎస్ ప్రొడక్షన్ షార్ట్ ఫిలిమ్స్ చెప్పండి. ఎస్ఎస్ ప్రొడక్షన్ షార్ట్ ఫిలిమ్స్ కి మీరందరూ సపోర్ట్ చేసి మా తమ్ముడిని ఇంకా ముందుకు నడిపేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్తాముడు, ఎందుకురా ఉరుకుతున్నావు? మరి ఎందుకు వస్తున్నావు? మరి అది కూడా కొంచెం బయటకు తీస్తే. మరి ఎన్ని గొర్రెలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఒక్కని ఇద్దరు వేస్తున్నాను, ఇద్దరు చెప్తాను. ఓకే, అంటే ఏమైనా ప్రాబ్లం రాదా దీనికి? దగ్గర వస్తాయని అది కూడా ప్రాబ్లమ్స్. చాలా మంది బాగా లాభాలు ఉంటాయి, అది వాళ్ళ లాభాలు ఉంటే లాస్ ఉంటాయి. బిల్లు కొనాలి, మందులు వేయాలి, చాలా ఉంటాయి. వీటికి కూడా మనం పర్ఫెక్ట్ అనేది ఏముండదు, కానీ కష్టంతో పాటు ఫలితం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 80 దాకా ఉంటాయి. 80 నుంచి 100 మధ్యలో. ఓకే, ఏ ఊరన్నా మీది? ఇక్కడ లోకల్ హుస్నాబాద్ అన్న. హుస్నాబాద్ ఫ్రెండ్స్, ఇది సూర్యాపేట జిల్లా మోతే మండల్ హుస్నాబాద్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా పెద్ద ఊరు, మా ఊరు పక్కనే అనమాట. దీనికి సంవత్సరానికి ఆదాయం ఎంత? మామూలుగా దీనికి సంవత్సరం ఆదాయం మనకి తెలియదు, కానీ అంటే మనకు ఎట్లా సచ్చేవి ఉంటాయి, పోయి ఉంటాయి, బతికే ఉంటాయి. దానికి బట్టి కరెక్ట్ అనేది తెలియదు. వస్తుంటాయి, పోతుంటాయి. 2 లక్షల నుంచి 3 లక్షలు వస్తుంటే మళ్ళీ వ్యవసాయం ఓన్లీ ఇదే. ఇది ఆటో తోలుతా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం దిగి ఉంటే మనకి లైఫ్ నడవదు. ఒకసారి మన ఛానల్ కి హాయ్ చెప్పండి. హాయ్ చెప్పి హాయ్ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.